హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే మన గార్డెన్లోకి ఒక కొత్త మొక్క అయితే వచ్చేసిందండి. ఇది ఎప్పటి నుంచో నేను నర్సరీలో వెతుకుతున్నాను. ఇది మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు పొలాల గట్ల పైన ఎంతో అందంగా కనిపించే పోక పువ్వులు అంటారు ఇవి. మేమైతే పోక పువ్వులు, పొగడబంతి ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇదైతే చాలా అందంగా ఉంటుందండి. ఈ పువ్వులు చూసారా ఒకసారి, ఎంత బాగున్నాయి అసలుకి, చాలా బాగుంటాయి. ఇది లో మెయింటెనెన్స్ తోటి ఈజీగా పెంచేయచ్చు. ఒక్కసారి ఈ మొక్క మన గార్డెన్లోకి వచ్చింది అనుకోండి, ఇంకా మనము తీసేసినా కానీ మట్టిలో కలిసిపోయి విత్తనాలు పడిపోయి మనకి వద్దన్నా వస్తూనే ఉంటాయి. ఈ మొక్క పెంచడం వల్ల ఏమేం బెనిఫిట్స్, ఎలా నాటుకోవాలి, దీన్ని ఎలా పెంచుకోవాలి ఈజీగా అనేది నాకు తెలిసిన విధంగా మీకు అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. పదండి, మరి ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసి లాస్ట్ వరకు మీకు ఏదైనా యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ వల్ల ఒక 10 మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా మంచి మంచి విషయాలు, గార్డెనింగ్ టిప్స్తో పాటు కుకింగ్ వీడియోస్, దేవుడికి సంబంధించినవి ప్రతిదీ కూడా మీకు యూజ్ అయ్యే విధంగా నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఈ మొక్క గురించి మాట్లాడుకుందాము మనము. చూడండి ఎంత బాగా ఉంది కదా. ఈ మొక్కని ఫస్ట్ ఏ విధంగా నాటుకోవాలి లో మెయింటెనెన్స్తో అనేది నేను చెప్తాను. పదండి మరి. ఇప్పుడైతే మనం నర్సరీ నుంచి అయితే ఈ మొక్కని అయితే తీసుకొచ్చామండి. నేను తీసుకొచ్చి ఒక వారం రోజులు అయితే పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఈ మొక్క మన మొక్కలతో పాటు అలవాటు అవ్వాలి. ఎప్పుడైనా మనం నర్సరీ నుంచి మొక్క తీసుకురాగానే వెంటనే మాత్రం నాటొద్దు. ఇది వచ్చేసి మనకి 30 రూపీస్కి అయితే వచ్చింది. చాలా రీజనబుల్గానే వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక 10 రూపీస్ వచ్చిందో 10-15 అనుకుంటే ఇంకా వాళ్ళకి కూడా చూసుకుంటారు కదా. 30 రూపీస్ అంటే మనకు చాలా మంచిగా రీజనబుల్గానే వచ్చిందండి. నేను ఎప్పుడైనా మొక్కలు తెచ్చుకునే ముందే మన ఒక పాట్ ఖాళీ అయిందనుకోండి, అదే కుండీ ఖాళీ అయిందనుకోండి, మన కిచెన్ వేస్ట్లో వచ్చే వ్యర్థ పదార్థాలన్నిటినీ ఇట్లా లేయర్ బై లేయర్ వేసుకొని ఇట్లా మట్టి అయితే సిద్ధం చేసుకొని పెట్టుకుంటాను. ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇది మనకి నెల రోజుల నుంచి తయారవుతుంది. అక్కడక్కడ కొబ్బరి నార అలాంటివి కొంచెం కట్టెలు మొక్కలవి ఉంటాయి కదా, కొమ్మలు అవి అయితే కాలేవు, అవి మెల్లగా అవుతూ ఉంటాయి. మనకేం డిస్టర్బ్ అవ్వదులే మన మొక్కకి. నేను ఇలా అయితే 30 రూపీస్కి అయితే ఈ మొక్క అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు నర్సరీకి వెళ్ళినా కానీ మన ప్లాంట్ని మనం చూసుకొని మనం ఇట్లా ఎంత మనకు రీజనబుల్గా వస్తుందా లేదా అని చూసుకొని ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది. నేను ఎక్కువ రేట్ అంటానా కామెంట్లో మాత్రం తెలియజేయండి. నేనైతే తక్కువే అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మొక్క చాలా రేర్గా కనిపించింది. నేను చాలా రోజుల నుంచి అయితే చూశాను. ఈ విధంగా అయితే తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైనా మొత్తం మట్టితోటి డైరెక్ట్గా అట్లనే పెట్టేయద్దండి. కొంచెం ఒక 10% కింద మట్టి తీసేసుకుంటే మనకు వేళ్ళు మంచిగా మనం పెట్టే మట్టిలోకి చొచ్చుకొని పోయి మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇంకొకటి మట్టి వచ్చేసి నల్ల మట్టి కాకుండా ఇట్లా ఎర్ర మట్టి ఉన్నది మీరు తీసుకుంటే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. నేను మొక్క తెచ్చుకునే ముందే ఇవన్నీ అయితే చూసుకుంటానండి. ఎర్ర మట్టి కొంచెం చూసుకొని పైన కొద్దిగా ఇలా చూసుకుంటే నాకు ఎర్త్ వామ్స్ కూడా కనిపించాయి. ఈ మొక్క చాలా బాగుంది అనిపించింది. ఇలా ఉన్నప్పుడు మనం కిచెన్ వేస్ట్ తోటి కాబట్టి ఇంకా ఎక్కువ ఎర్త్ వామ్స్ అయ్యి మొక్కకు కావాల్సిన బలం చేకూరి మంచిగా వర్మీ కంపోస్ట్ మొక్కకు తయారైపోయి పువ్వులు చాలా బాగా వస్తాయి. చూడండి ఎన్ని బాగున్నాయి, చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా మన కిచెన్ వేస్ట్ నుంచి రెగ్యులర్గా వచ్చే వాటర్ ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ మన కిచెన్ వేస్ట్ నుంచి తయారైన మట్టే కాబట్టి అందులో చాలా సారం అయితే ఉంటుంది, మొక్క కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఈ విధంగా మనము మంచి మొక్క సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఉంటుందండి. ఈ పైన ఆకులు చూసి ఎప్పుడు మోసపోకండి. ఆకులు అలా ఉన్నా కానీ, ఎందుకంటే గొంగళ పురుగులు అలాంటి చిన్న చిన్న పురుగుల వల్ల అలా ఉంటుంది. కానీ మొక్కని మనం మట్టిని చిన్న సైజు మొక్కను చూసుకోవాలి. ఎప్పుడైనా ఒకటేసారి పెద్ద సైజు మొక్కను కాకుండా ఇట్లా చిన్న సైజు మొక్క తెచ్చుకుంటే మన దగ్గరకు వచ్చేసరికి చాలా పెద్దగా పెరుగుతుంటే మనం వీటి కొమ్మల నుంచి కూడా మనం ఇంకా ఎక్కువ మొక్కలని చేసుకోవచ్చు. ఒకేసారి మనం పెద్ద మొక్క తెచ్చుకున్నాం అనుకోని దాని ఏజ్ అయిపోయి ఇంకా పువ్వులు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి చిన్న మొక్కను తెచ్చుకున్నాం అనుకోండి, మనకు మొక్క పెరుగుతూ ఉంటే ఇంకా పువ్వులు ఎక్కువగా వచ్చి మనకైతే చాలా లాభం అయితే ఉంటుంది. ఇంకా ఈ మొక్కనైతే ఇలా నాటుకోవడం అయితే చూపిస్తున్నాను. ఇంకొకటండి, మొక్కలు ఎప్పుడు నాటుకున్నా కానీ మనం ఈ విధంగా నాటుకున్న తర్వాత వీటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన వాటరు
ఒక 2 మినిట్స్లో కిందికి వచ్చేస్తాయి చూడండి. ఇలా రావాలి. ఎప్పుడైనా మనం ఒక మొక్క నాటుకున్నామంటే మనం పోసిన వాటర్ అందులో నిల్వ ఉండకుండా కిందికి వచ్చే విధంగా ఉంటే దానికి తగినన్ని వాటర్ అది అబ్జర్వ్ చేసుకొని మిగిలినవి ఇచ్చేస్తూ ఉంటే మనకి మొక్క చాలా హెల్తీగా అయితే పెరిగిపోతుంది. ఇంకా వర్షాలు పడ్డప్పుడు కూడా మనకు పెద్ద టెన్షనే ఉండదు. దీనికి తక్కువ వాటర్ అవసరం అనమాట. ఎక్కువ ఎండ, తక్కువ వాటర్. ఎక్కువ ఎండలో చాలా ఈ మొక్కకి మినిమం ఒక 7 గంటల ఎండైనా తగిలిందనుకోండి, మొక్క చాలా హెల్తీగా అయితే పెరుగుతుంది. ఇట్లా ఈజీగా నేను కిచెన్ వేస్ట్ తోటైతే ఈ మొక్కనైతే ఈ విధంగా నాటుకున్నాను. ఇలా నాటుకున్న తర్వాత దీన్నైతే మనం మంచిగా రోజు వాటర్ వేసుకున్నా సరే, డే బై డే వేసుకున్నా కానీ సరిపోతుంది. అంటే కొంచెం మొండి మొక్క అనే చెప్పేయచ్చు. ఈ విధంగా నాటుకున్న తర్వాత ఇది హైబ్రిడ్ మొక్క అండి, కొంచెం చిన్నగా ఉంది. ఇందులో నాటుది కూడా ఉంటుంది. ఇంకా కొంచెం అది కొమ్మలు కొమ్మలు గుబురుగా వస్తుంది. ఈ మొక్కని పెరుగుతూ ఉంటే నేను ఇంకా ముందు రాబోయే వీడియోలలో అయితే చూపిస్తూ ఉంటాను. ఇంకా ఈ లోపు ఊరు వెళ్తే కూడా మీకు అక్కడ కూడా చూపిస్తాను నేను. ఇంకా ఈ మొక్క ఒకటే ఉంది కాబట్టి నేను కొమ్మలతో ఎలా నాటుకోవాలనేది చూపించలేకపోతున్నాను. ఇంకా రాబోయే వీడియోలలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనము మొక్క తెచ్చుకున్నాము, నాటుకున్నాము. దీనివల్ల ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే, ఇదేంటంటే మనము పండుగల సీజన్లో ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది దేవుడికి చాలా ఇష్టమైన పూలు అని చెప్తూ ఉంటారు. బతుకమ్మ పండుగలో ఇలాంటి ఓనం పండుగ, కేరళ సైడ్ అయితే మన తెలుగు వాళ్ళ పండుగలలో శివుడికి కూడా ఎక్కువగా మాల కట్టి వేస్తుంటే మంచి ఫలితం అయితే ఉంటుందని అంటారు. ఇంకా ఈ మధ్యలో కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, మనం శంకుపూల టీ ఏ విధంగా చేసుకున్నామో అదేవిధంగా ఇది కూడా టీ చేసుకుంటారంట. ఫుడ్ కలర్లో కూడా వాడతారంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి, కానీ తెలిసిన విషయము. మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి వాడండి. ఈ విధంగా మనం నాటుకున్న తర్వాత ఈ మొక్కని ఇలా చేసుకుంటూ ఇంకా మరి వీటిని ఇంకా ఎక్కువ మొక్కలు ఏ విధంగా చేసుకోవాలంటే కొమ్మల ద్వారా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఉన్నది చిన్న మొక్క కాబట్టి నేను చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలలో అయితే నాటి చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా అయితే చెప్తాను చూడండి. ఇలా ఉంది కదా, ఈ కణుపుల దగ్గర నుంచి ఇక్కడ కట్ చేసి మనం ఇంకా పక్కకు పెట్టుకున్నట్టయితే చూసినట్టయితే ఈ విధంగా ఇది ఉంది కదండి, ఇక్కడ ఇక్కడ వరకు కట్ చేసి మనం నాటుకుంటే వస్తుంది. నేను నాటి కూడా చూశాను, కానీ మనకు అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ వీడియోస్ లేవు. నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ఈ పువ్వులు ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయినాక ఇవైతే మొత్తం కలర్ అంతా మనకి ఒక 1 మంత్ వరకైనా ఈ చెట్టు నుంచి తెంపకపోతే ఇలానే ఉంటాయి. ఇవి మనము ఈ పువ్వులు రాలిపోయి ఇందులో పడిపోయి ఆ వాటంతలు అవే వచ్చేస్తాయి. లేకపోయినా మనమైనా ఈ పువ్వు కొంచెం పెద్ద సైజ్ అయ్యి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు వాటిని తీసి మనం వేరే కుండీలలో వేసుకున్నా కానీ ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు. ఇంకా ఇందులో కలర్స్ కూడా చాలా ఉంటాయండి. నేనైతే ఇందులో వైట్ ఇవి 2 చూసాను. ఇంకా చాలా కలర్స్ కూడా ఉంటాయంట. ఇంకా మనం నర్సరీ వెళ్ళినప్పుడు కొత్త మొక్కలు వచ్చినప్పుడు అవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను. ఇంకొకటి అన్నింటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఇలా తీగజాతి మొక్కలు మన టెర్రస్ పైన పెంచుకుంటూ ఉంటాం కదా. సోర, బీర, కాకర, ఇలాంటి గుమ్మడి ఇలాంటి వాటికి ఈ మొక్కల మధ్యలో ఈ పువ్వులు ఉండడం వల్ల బటర్ఫ్లైస్ చాలా బాగా వస్తాయి. మనకు పాలినేషన్ అవ్వడానికి చాలా బాగా ఉంటాయి. మొక్కలు కూడా చాలా బాగా పెరిగి మనకు చాలా అందంగా అనిపిస్తుంటాయి అన్నమాట. ఈ పువ్వులు ఎల్లో కలర్, వైట్ ఇలా మధ్యలో ఈ పింక్ లాంటివి ఇలాంటివి వచ్చేసి చాలా అందంగా అనిపిస్తుందండి. ఇలా ఈ మొక్క వల్ల చాలా లాభాలు అయితే ఉంటాయి మొత్తానికి. ఇదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్లో తెలియజేసి నా వీడియోని నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసేయండి. ఉంటాను మరి. హ్యాపీ గార్డెనింగ్.